హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో శుభవార్తను అయితే తీసుకువచ్చారండి. ఇప్పటికే మనకు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు కల్పించారు. కానీ అవకాశాలు కల్పించినా కూడా ఎవరైతే అర్హత ఉండి పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అక్కడైతే సమాధానం భిన్నంగా ఉంది. ఇంకా మాకు ఆప్షన్ అయితే ఇవ్వలేదు. మీకు ఎవరైతే చెప్పారో పెన్షన్ అప్లై చేసుకోవాలి అని చెప్పి మీరు ఇప్పట్లో పెన్షన్ అప్లై చేసుకోవడానికి ప్రస్తుతం మాకు ఆప్షన్ అయితే ఇవ్వలేదు అంటూ మరి దీనిపై ప్రభుత్వం ఎలా చెప్తుంది? ఇంతకు ఈ పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఇక కొత్త పెన్షన్లు మనకు జనవరిలో ఇస్తాము అన్నారు. గతంలో ఇప్పుడు జనవరిలో కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా? అలాగే మనకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకోవడానికి దాదాపుగా 2,36,000 మంది ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి ఈ పెన్షన్ల పంపిణీ ఉంటుందా లేదా అనేది అడుగుతున్నారు. ఇక వాళ్ళందరికీ కూడా ఊరట కలిగించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ అప్డేట్ అయితే తీసుకువచ్చారండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. కొత్త పెన్షన్లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక ఏ తేదీ నుంచి కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవచ్చు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి నేను మీకు తెలియజేస్తాను. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అయితే మీకు విషయం అనేది అర్థమవుతుంది. ఇక వివరాలు అయితే చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కొన్ని నెలల నుంచి అయితే కొత్త పెన్షన్లు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అంటే కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఇక గత కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు జనవరి 2వ తారీఖు నుంచి కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక గ్రామ లేదా వార్డు సచివాలయాల్లోకి వెళితే పరిస్థితులు అయితే భిన్నంగా ఉంటాయి అన్నమాట. ఇక పెన్షన్ విడుదలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అనేది ఇవ్వలేదు అని అయితే అధికారులు చెప్తున్నారన్నమాట. వాస్తవమే అండి. ఎందుకంటే ప్రభుత్వం అయితే డిసెంబర్ 2వ తారీఖున అప్డేట్ అయితే ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జనవరి 2వ తారీఖున అయితే కొత్త పెన్షన్లకు మరియు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాము అని మీరు ఈ నెల 28వ తారీఖు నుంచి డిసెంబర్ 2వ తారీఖున చెప్పాము. అదైతే కాదండి. డిసెంబర్ 2వ తారీఖున కాదు, జనవరి 2వ తారీఖు నుంచి మీరు అప్లై చేసుకోవాలని చెప్పి కొత్త పెన్షన్దారులకు కూడా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది.